మాతృదేవో భవ. నేను డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము భక్తి అంటే ఏమిటి, భక్తుడు అనేటటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు, ఏ విధమైనటువంటి విధానాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని తెలుసుకుంటాం. భక్తి అంటే ఆ భగవంతుణ్ణి దృశ్య అదృశ్య రూపాలలో, అంటే కనిపించినట్టు ఉంటాడు, కనిపించకుండాను ఉంటాడు, పంచభూతాల రూపంలో ఉండి మీరు అనుభవిస్తూ ఉన్నారు ఆ పరమాత్మని. గాలి, వాయు, నీరు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, ఆకాశం, ఇవన్నీ మీరు అనుభవిస్తూ ఉన్నారు. అంచేత మీకు ఖచ్చితంగా తెలుసు భగవంతుడు ఉన్నాడు అని. ఏమండి, అదృశ్య రూపం, ఆయనకి ఇది రూపం చెప్పడానికి ఏమీ లేనటువంటిది వాడు. అంచేత దృశ్య అదృశ్య రూపాలన్నింటిలోనూ ఉన్నటువంటి వాడే భగవంతుడు. అటువంటి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి మనస వాచ కర్మణ భజించేటువంటి విధానమే పూజించేటటువంటి విధానం. వీటిలో ఈ భక్తి మార్గాల్లో 9 రకాలుగా చెప్పారు. ఆ 9 రకాలు ఏమేంటి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ది శ్రవణం, అంటే వినటం. దేవుడి గురించి తెలుసున్నటువంటి మహానుభావులు ఇప్పుడు మనకి టీవీల్లో మనకు వస్తున్నటువంటి ప్రవచనకారులు ఉన్నారు కదండి, వారు చెప్పేటట్టు అన్ని పుస్తకాలు చదవటం నీ వల్ల కాదు. నిజంగా అన్ని గ్రంథాలు, అన్ని పురాణాలు, అన్ని వేదాలు చదవడానికి కూడా మన ఆయుర్దాయం కూడా సరిపడదు. కానీ మనం రకరకాల పనుల్లో ఉన్నాం, కొంత సమయాన్ని మాత్రమే రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడు కేటాయించగలం. వాళ్ళు అలా కాకుండా మొత్తం సమయాన్ని దేవుడి గురించి తెలుసుకోవటం, తనకు తెలిసినటువంటి ఆ విషయాన్ని ఈ చదవలేనటువంటి వారికి ఈ ప్రవచనాల రూపంలో మనకి అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడంటే కాస్త అప్పుడైతే ఏదో ఊరిలో పెడితే ఆ ఊరు జనం అంతా ఇంచుమించుగా వచ్చేవారు, 2-3 గంటలు ఏదో చెప్పేవారు. అది 100 సంఖ్య, పల్లెటూరు అనుకోండి 100 సంఖ్యలో ఉంటుంది, పట్టణం అనుకోండి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా అంతకంటే ఎంత సిటీ అయినా కూడా అంతకంటే దేవుడు అంటే అసలు రారండి జనాలు. అక్కడ కూర్చోవడానికి పెద్ద ఫెసిలిటీస్ ఏమి ఉండవు అక్కడ. ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మహానుభావులు ఎంతోమంది కృషి మూలంగా మనకి ఇప్పుడు ఈ టీవీలని ఇవని మానవ విజ్ఞానం కూడా పరిణతి చెంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇటువంటి అతి ఆధునికమైనటువంటి సౌకర్యాలన్నీ టీవీ అని, అవని, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, ఏవేవో అన్నీ కనిపెట్టబడ్డాయి మానవుడి చేత. కానీ దీని వెనకున్నటువంటిది బిహైండ్ స్క్రీన్, అంటే స్క్రీన్ వెనకాల, తెర వెనకాల ఉండి మనందరినీ ఆడించేటువంటి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా మనకు వచ్చాయంటే, ఈరోజు ఒక ప్రవచనకారులు ఒక ప్రవచనం టీవీలో చెప్పారు అంటే దాన్ని లక్షలాది మంది జరిగిపోయినవి ఉన్నాయి. రామాయణం, భారతం లాంటివి, అటువంటివన్నీ కోట్లాది సంఖ్యలో. భారతదేశం జనాభా ప్రపంచ జనాభాలోనే ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశం. చైనాను కూడా మించిపోయినాయి ఇప్పుడు. ఇటువంటి దేశంలో కోట్లాది మందిని కూడా వాటిని అన్ని చూచి ఆ రామాయణ, మహాభారతని, రామాయణని ఇటువంటివన్నీ తీసినటువంటివి. అంటే ఒక భాష, ఒక హిందీ అనే కాదండి, అనేక భాషల్లో ఏ భాషలో తీసినా అది ఆ భాష కొంత ప్రాంతానికి పరిమితమైనా, లేదు హిందీ లాంటిదైతే మొత్తం దేశవ్యాప్తంగా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇన్ని కోట్ల మందికి దాన్ని వారు సాధించి, దాన్ని శోధించి, ఎందులో రహస్యాలు శోధించడానికి ఏమీ లేదు, అక్కడ రహస్యం ఉంటుంది. అందులో సీక్రెట్ ఏంటి, పైకి కనిపించే స్థూలంగా కనిపించేది వేరుగా ఉంటుంది, సూక్ష్మంగా లోపల అంతరార్థం వేరుగా ఉంటుంది. దాన్ని కూడా గ్రహించి ఈ మహానుభావులు వీళ్ళందరూ మనకు అందిస్తూ ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, మరి సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, వద్దిపర్తి వారు కానీ, గరికిపాటి వారు కానీ, మైలవరపు శ్రీనివాసరావు గారు కానీ, వాచిపల్లి సంతోష్ కుమార్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు సమయాన్ని పూర్తిగా దీనికే కేటాయించారు, మరొక వృత్తి ఎంచుకోలేదు. అంచేత వాళ్ళు ఆ సమయాన్ని, మొత్తం ఉన్న సమయాన్ని అంతా కూడా తినే నిద్ర ఇవన్నీ సామాన్యం అందరికీ, ఆ దానికి మాత్రం ఉపయోగించి మిగతాదంతా కూడా ఈ విజ్ఞానాన్ని ఎందులో ఏముందని తెలుసుకుని అది మనకు అందిస్తూ ఉన్నారు. అటువంటి ఆ విధంగా వాటిని విని మనం ఆచరించవలసినటువంటి విధానం. అసలు భక్తిలో ఇన్ని రకాలు ఉన్నాయి అనేటటువంటి వాటిని ఈ పెద్దలందరూ, అంటే వీళ్ళకంటే ఈ ప్రవచన గారు అందిస్తున్నారు, వాటిని చక్కగా వినండి. మనకి వీళ్ళకు ముందు పూర్వమే మనకి భక్తి గురించి 9 మార్గాలు అని చెప్పేసి వాళ్ళు 9 రకాలైనటువంటి భక్తి ఉంది, భక్తి మార్గాలు.
భక్తులు ఎలాగా ఉన్నారు, భక్తి మార్గం ఒక దగ్గరికి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి అంటే ఈ 9 దారుల్లో నీకు ఇష్టమైన దారిలో నువ్వు వెళ్ళవచ్చు. ఆ దారిని కూడా వారు సూచించారు. ఇప్పుడు మనకి శ్రవణం, ఈ శ్రవణం అనేటటువంటిది పరీక్షన్ మహారాజు గారు, మనకి మహాభారతంలో పరీక్షన్ మహారాజు గారు ఉన్నారు కదండి, ఒంటి స్తంభం మేడ కట్టుకుని ఉన్నాడు సర్పంచ్ వచ్చి చంపబడకుండా ఉండడం కోసం. ఇక కొద్ది రోజుల్లోనే చనిపోతానని తెలవగానే ఆయన ఆ ఒంటి స్తంభం మేడ మీదకి ఎవరూ రాకుండా ఏర్పాటు చేసి ఆ ప్రవచనం చెప్పేటువంటి ఆయన ఒక్కరే రావడం జరిగింది. మొత్తం ఈ గ్రంథాలన్నీ కూడా ఈ పురాణాలు కానీ వేదాలు కానీ అన్ని చక్కగా అక్కడ ఆయన శ్రవణం చేయటం ద్వారా ఈ భక్తిని ఆయన పెంచుకున్నారు. ఆయన తర్వాత కథ ఇంకా చాలా ఉందనుకోండి. ఈ విధంగా శ్రవణం ద్వారా ఆయన ముక్తి పొందారు. ఈ కథలన్నీ వినటం ద్వారా పరీక్షన్ మహారాజు గారు మనకి ముక్తిని పొందడం జరిగింది. ఇక 2 కీర్తనం, అంటే ఈ సుఖ మహర్షి అని చెప్పేసి మనకి చాలా పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ సుఖ మహర్షి అనేటటువంటి ఆయన కీర్తనం దేవుణ్ణి కీర్తించడం, దేవుణ్ణి పొగట్టడం అనుకోండి. ఆ విధంగా ఆయన మోక్షాన్ని పొందటం జరిగింది ఈ భక్తి మార్గం ద్వారా. శ్రవణం అనేటటువంటి భక్తి మార్గం ద్వారా ఆయన మోక్షం పొందడం జరిగింది. ఇక 3 స్మరణం, అంటే ఈ స్మరణం అనేటటువంటిది నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండడమే. నీకు నచ్చిన దేవుడు ఉన్నవాడు ఒకడే, ఏకం సత్తు విప్రాహ బహుదా వదంతి, ఉన్నది ఒకటే. విప్రాహ అంటే అక్కడ బ్రాహ్మణులు అనుకోవద్దండి, విప్రులు అంటే తెలిసిన వారు అని అర్థం. ఆ తెలిసినటువంటి వారు బహుదా వదంతి, అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. అది ఉన్నది ఒకటే, ఏకం సత్ అనేది మీరు తీసుకోవాల్సినటువంటి పదం అక్కడ. ఆ విధంగా ఇక్కడ మీరు ఏదో దేవుణ్ణి అనుకున్నారు, అనేక రకాల దేవుళ్ళుగా మన తర్వాత మనం విభజించబడ్డా కదా. ఏకో విష్ణు మహద్భూతం భూతాన్ని అనేక సహా రకరకాలుగా అవసరాలను బట్టి ఆయా ప్రాంతాల్లో ఆయన అవతారాలు పెట్టవలసి వచ్చింది. అందులో మీకు ఏది నచ్చితే అది. ఇక్కడ మనం ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు కథ కదా మీకు తెలుసు కదండి. ఈ ప్రహ్లాదుడు అనేటటువంటి బాలుడు ఈ స్మరణం ఏ పని చేస్తున్నా ఈ భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూనే ఉన్నాడు. తద్వారా తర్వాత కథ అంతా మీకు తెలుసు. వీరికేమో దేవుడు ఉన్నాడని నమ్మకము, వీరి తండ్రి గారైనటువంటి హిరణ్యకశిపుడికి ఆ నమ్మకం లేదు. బద్ధ శత్రువులు వాళ్ళిద్దరును. ఆయన భగవంతుడు కాదని అంటాడు మనిషి తెలిసినప్పటికీ కూడా. అయితే మొత్తం మీద వాళ్ళిద్దరికి వైరం ఉంది. తద్వారా ఎక్కడున్నాడో చూపించంటే ఎక్కడ కడితే అక్కడే ఉన్నాడు. ఇందుగలడని సందేహం అవదు, ఎందెందు వెతికినా అందందే గలడు చక్రి సర్వభక్తుండు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. స్తంభంలో చూపిస్తామంటే దేవుడు అక్కడ కూడా ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు. ఆయన కొట్టాడు. ఆయన కోరిన వరాలు ఏవైతే ఉన్నాయో ఇంకా మరలు లేదనుకుంటున్నాడు. కానీ ఆయన కోరిన విధంగా ఒక్కదాన్ని అతిక్రమించకుండా ఆయనకి ఇచ్చినటువంటి వరాలని అతిక్రమించలేదు. ఏ విధంగా దానికి తదనుగుణంగా ఆయన్ని సంహారం చేయడం జరిగింది. ఈ ప్రహ్లాదుడు కేవలము స్మరణం ద్వారా, భగవంతుని యొక్క స్మరణం ద్వారానే మోక్షాన్ని పొందగలిగాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు అనేటువంటి వాడు ఇక్కడ సెకండరీ యాక్సెప్ట్. ఇక్కడ ప్రహ్లాదుడు స్మరణం అనేటటువంటి భక్తి మార్గాన్ని ఎంచుకొని ఆయన మోక్షాన్ని పొందాడు. ఇక 4 పాదసేవనం, అంటే పాదాలకు సేవ చేసుకుంటూ ఉండడం. దీనికి లక్ష్మీదేవి మనకి విష్ణుమూర్తిని చూడండి, పాల కడల మీద శేషశయనుడై, అంటే శేషుడు అనేటటువంటి పావుని మీదనే ఒక శయ్యగా చేసుకుని దాని మీద పడుకుని ఉంటాడు. లక్ష్మీదేవి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతూనే ఉంటుంది. చాలా ఫోటోల్లో అలాగే ఉంటుంది, ఎప్పుడూ అలాగే ఉంటారు మించిగా. పనున్నప్పుడు లేస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు కూడా పాదసేవ చేస్తూనే ఉంటుంది ఆవిడ. ఆయనకి ఎక్కడ దూరం నడిచి వెళ్ళింది లేదు, కాళ్ళు నొప్పులు పుట్టినవి లేవు అక్కడ. కానీ ఆ పాదసేవనం అనేటటువంటి ఆ ప్రక్రియ ద్వారా ఆ భక్తి మార్గం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఆ లక్ష్మీదేవి మనకి చేసి చూపించింది. ఆవిడ ప్రత్యేకించి మోక్షమే అవసరం లేదండి, ఆవిడే మోక్షాన్ని వస్తుంది దేవ. కానీ మార్గం చూపించడం కోసం ఆవిడ పాదాలు ఒత్తుతూ ఉంటుంది. పాదాలు సేవ చేసింది కాబట్టి అది పాదసేవనం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇకపోతే అర్చనం, పూజ చేస్తూ ఉండటం అనేటటువంటిది. అర్చన అంటే మీకు తెలుసు కదండి, పూజ చేయటం. ఈ పూజ చేయటం అనేటటువంటి ప్రక్రియను ఎంచుకోవడం ద్వారా మృద మహర్షి అనేటటువంటి ఆయన ఈ భక్తి మార్గం ద్వారా ఆయన కైవల్యాన్ని పొందాడు, అంటే మోక్షాన్ని పొందాడు.
ఇకపోతే వందనం అంటే నమస్కారం, ఎప్పుడు దేవుని నమస్కారం చేస్తూ ఉండటం వందనం అంటారు దాన్ని. అది ఆ వందనం అంటే ఆయనకి అనుగుణంగా ఉండటం అని ఒక అర్థము. వందనం అంటే నమస్కారం అని ఒక అర్థం. నమ్రత అని కూడా అనే భావం తీసుకోండి. ఆయన అక్రూరుడు అనేటటువంటి ఆయన మన పురాణాల్లో కనిపిస్తూ ఉంటారు. ఆయన ఈ వందనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఆ భగవంతుని అర్చించి మోక్ష మార్గాన్ని భక్తి మార్గం ద్వారా, ఆ మార్గం ద్వారా భక్తి మార్గం ద్వారా ఆయన మోక్షాన్ని పొందగలిగారు. ఇకపోతే దాస్యం, సేవ చేయటం. సేవ చేయటం ద్వారా, ఆ భగవంతుడికి సేవ చేయటం ద్వారా, ఆ భక్తి మార్గం ద్వారా హనుమంతుడు శ్రీరామచంద్రుల వారికి ఎప్పుడు పాదాల దగ్గరే ఉంటూ ఉంటాడు, అవసరమైనప్పుడు వాహనంగా మారుతూ ఉంటాడు. ఈ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా ఈ హనుమంతుడు ఆయన యొక్క శ్రీరాముల వారికి దాస్యం, ఆయన సేవ చేసి ముక్తి మార్గాన్ని పొందగలిగారు ఆంజనేయ స్వామి వారు. ఇక 8 సఖ్యం. ఆ సఖ్యం అంటే ఏంటి? ఒక సఖుడు అంటే మిత్రత్వం, ఒక ఫ్రెండ్షిప్. ఇంగ్లీష్లో చెప్పాలంటే అది అక్కర్లేదు అనుకోండి, ఆ పదం ఇక్కడ వాడాల్సిన పని లేదు. కానీ ఒక మిత్రత్వం, ఆ పదలో ఆదుకోవటం మిత్రత్వం అంటే డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు అయిపోయేదాకా ఉండటం, ఆ తర్వాత నీ దారి నాది, నా దారి నీది, లేదా వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి వాడిని ముంచేసేదాకా ఫ్రెండ్షిప్, వాడు మునిగిపోయాక వాడిని బాటికి వాడు తెలియటం, అది కాదండి. ఆ పదలో ఆదుకోవటం. ఇప్పుడు మరి వీళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, వాళ్ళ సైన్యం పెద్దది, కౌరవ సైన్యం చాలా పెద్దది, ఎక్కువగా ఉన్నారు, వీళ్ళు తక్కువ, అయినా కూడా మీకు నేనున్నాను అని చెప్పేసి నిలబడి వీళ్ళకి విజయాన్ని అందజేశాడు, పాండవులకి విజయాన్ని అందజేశాడు. అంటే ఆపదలో ధర్మం, ఆపద్ధర్మం. ఈ ఆపద్ధర్మాన్ని పాటించిన వాడే సఖ్యుడు. నా జేబులో 1000 రూపాయలు ఉన్నాయి కదా, నీతో కూడా నాకు కూడా 3 రోజులు తిరిగి డబ్బులు అయిపోగానే వాళ్ళ దారి నా దారి నాది. అది కాదండి మిత్రత్వం అంటే, అది కాదు, అది సఖ్యత కాదు, సఖుడు కాదు వాళ్ళు. ఈ విధంగా అర్జునుడు ఈ సఖ్యత అనేటటువంటిది, ఈ రకమైనటువంటి సఖ్యం అంటే మిత్రత్వం ద్వారా ఎంచుకొని భగవంతుడితో, సాక్షాత్ కృష్ణుడు అంటే భగవంతుడు, ఆ భగవంతుడితో ఆ స్నేహం చేసి ఆయన ఆ మార్గాన్ని ఎంచుకుని మోక్షాన్ని పొందగలిగాడు. ఇది ఒక 8వ మార్గం. 9 మార్గాలని చెప్పుకున్నాం కదండి. ఇంకా 9వది ఒకటి ఉన్నది. అదేంటంటే ఆత్మ నివేదనం. ఆత్మను సమర్పించేయడమే దేవుడికి. శరీరం లేకపోతే సేవ మరొకటి కాదు, ఆత్మనే చేయటం. అది మనకి ఎక్కడ కనబడుతుంది? భాగవతంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ బలిచక్రవర్తి దగ్గరికి భయంకరమైన తపస్సు చేస్తూ ఉంటే నా పోస్టుకి తన ఉన్నటువంటి పదవికి ఏమన్నా ఆయన మనసులో ఏముందో వాళ్ళకి తెలియదు కదండి. అంచేత ఇక్కడ ఇంద్రుడు కావచ్చు, లేకపోతే బ్రహ్మగారు కావచ్చు, వీళ్ళు కొంతమందికి ఈ పదవీ ఖండాలు చాలాసార్లు జరిగాయి. వీళ్ళు ఏం చేశారంటే తన పదవికి ఎక్కడ భంగం కలుగుతుందనే ఉద్దేశంతో విష్ణుమూర్తిని వేడుకుంటారు. ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు అని. ఆయన్ని రాక్షసుల్లో సంబంధించిన వాడైనా మహాభక్తుడు దేవుడికి, కానీ మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఆ బలి చక్రవర్తిని వాటి నుంచి విరమింపజేయాలి, అణిచివేయాలి. కాబట్టి అక్కడ విష్ణుమూర్తి వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి ఒక బ్రహ్మచారిగా పొట్టివాడిగా వచ్చినప్పటికీ రాజుగా ఆ బలిచక్రవర్తికి చాలా ముచ్చటేసింది. నాయన ఎవరు నువ్వు, ఏం కావాలని ఆశించి వచ్చావు నా దగ్గరికి అని అడుగుతాడు. అడిగితే నాకు 3 అడుగులు జాగా కావాలి యజ్ఞయాగాలు చేసుకోవడానికి వాటికి అని. అది ఆయన గమనించాడు. బలిచక్రవర్తి గమనించలేదు. కానీ వారి గురువు గారైనటువంటి శుక్రుడు ఇది గమనించిన వాడై, రాజా ఆయన ఎవరో కాదు, నువ్వు అనుకుంటున్నాడు బ్రాహ్మడు కాదు, పొట్టివాడు కాదు, ఎవరు అనుకుంటున్నావు, మహావిష్ణువు అయ్యా సాక్షాత్తు, నిన్ను అణిచేయడానికే వచ్చాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్ని తెలిసినటువంటి వాడు శుక్రుడు అంటే శుక్రాచార్యుల వారు. ఆయన దివ్య దృష్టితో చూసి ఆయన విష్ణుమూర్తి నువ్వు ఏ విధమైంది ఇవ్వద్దు అని చెప్పేసి అంటాడు. అంటే కూడా ఆహా, మొత్తం ప్రపంచాన్ని సృష్టించి అందరికీ అన్ని సమకూర్చేటటువంటి ఆ విష్ణుమూర్తి వచ్చి నన్ను యాచిస్తూ ఉంటే ఇవ్వకుండా నేను బతికుండే ప్రయోజనం, ఆయనకి ఇవ్వాలి. అటువంటి ఆయన నా దగ్గర ఇంతవరకు ఎవరి దగ్గర చేసిన మనిషి కాదు. ఆయన చేసినటువంటి మనిషి దేవుడు కాదు.
దేవుడు ఎవరి దగ్గర చెయ్యి చాచడు, కానీ నా దగ్గరికి వచ్చాడు, నా జన్మకు అదే సార్థకత, నేను తప్పకుండా ఇస్తానని చెప్పేసి ఆయన 3 అడుగులు జాగా ఇవ్వడం జరిగింది. ఇంకా మంచి చాలా కథ ఉందనుకోండి, కానీ ఈ 3 అడుగులు ఇస్తానని చెప్పి ఆయన ఒప్పుకోవటం. అప్పుడు ఆయన విశ్వరూపం అనంతంగా ఎదిగిపోతుంది. మొత్తం భూగోళం అంతా ఒక అడుగుతోటి, శూన్యం ఆకాశం అంతా ఒక అడుగుతోటి మొత్తం కొలిచేశాడు. ఇంకా కొలవడానికి ఎక్కడా ఏమీ లేదు. అప్పుడు మరి రాజా, నువ్వు ఇచ్చిన 3 అడుగుల్లో 2 అడుగులు అయిపోయినాయి, ఇంకొక అడుగు ఇంకా బాకీ ఉంది, ఏం చేయమంటావు? నా తల మీద పెట్టండి స్వామి అంటాడు. పెట్టినటువంటి ఈ బలి చక్రవర్తిని కిందన 7వ లోకం అయినటువంటి పాతాళలోకంలో తొక్కేస్తాడు. ఆ విధంగా ఆయన విష్ణుమూర్తి అని తెలిసి కూడా ఆత్మని నివేదన చేసేసాడు. పోనీ శరీరం, ఈ ఆత్మ పోనీ అని చెప్పేసి ఈ రకంగా ఆత్మ బలిదానం ద్వారా, ఆత్మ అర్పణం ద్వారా ఈ భక్తి మార్గాన్ని ఎంచుకొని ఆ బలి చక్రవర్తి ఆ విధంగా మోక్షాన్ని పొందడం జరిగింది. ఈ భక్తి అంటే ఇన్ని రకాలుగా ఉంటుంది. ఏదైనా దేవుణ్ణి మనం చేరుకోవటం చివరి గమ్యం. ఈ విధమైనటువంటి మార్గాలన్నీ కూడా వాళ్ళు చెప్పారు. ఇది అసలైనటువంటి భక్తి. ఈ వేషాలు, మోసాలు, పూసల దండలు, ఈ బొట్లు, కాషాయ వస్త్రాలు తప్పని కాదండి. డూప్లికేట్లు ఎక్కువైపోయారు. తస్మాత్ జాగ్రత్త. కనిపించిన ప్రతి వాడికి మొక్కకండి. దైవత్వం ఉండాలి. ఆయన మా ఇంటి పక్క ఆయన వెళ్ళిపోయి ఎవరినో పూజించాడు, నేను పూజిస్తాను, ఇటువంటి వద్దండి. మీకు 2 మెదళ్ళు పెట్టాడు భగవంతుడు మనిషికి. ఏ జంతువుకి 2 మెదళ్ళు లేవు. మనిషికి మాత్రం చిన్న మెదడు, పెద్ద మెదడు 2 పెట్టాడు. దాన్ని ఉపయోగించండి. ఆయనకి చిల్లర వేషాలు, చిల్లర వ్యవహారాలు ఉండవు భగవంతుడితోటి. వీళ్ళందరూ చిల్లర వేషాలు వేసుకుని భగవంతుడిని అవన్నీ చేస్తున్నారు. అందుచేత తగిన ఆలోచన చేయండి, తగిన నిర్ణయం తీసుకోండి. మీ భక్తిని అసలైన దేవుడికే అర్పించండి. మీ జన్మను సార్థకం చేసుకోండి. శుభం భూయాత్.